చివరి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు 3752 గ్రామ పంచాయతీలు, 28410 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవి కోసం 12652 మంది, వార్డు మెంబర్లుగా 75725 మంది పోటీలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడతలో సుమారు 53 లక్షల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉప సర్పంచ్ ఎన్నికల్ని రేపే నిర్వహించేందుకు ఎస్ఈసీ సన్నాహాలు చేసింది. పంచాయతీ ఎన్నికల తుదిపోరుకు రంగం సిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతల్లో 8566 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు పూర్తికాగా చివరి విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడో విడతలో 182 మండలాల్లోని 4159 పంచాయతీలు, 36452 వార్డుల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే 11 పంచాయతీలు, 116 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 2 పంచాయతీలు, 18 వార్డుల్లో కోర్టు స్టే వల్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మిగతా వాటిలో 394 మంది సర్పంచులుగా, 7908 మంది వార్డు మెంబర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 3752 గ్రామ పంచాయతీలు, 28410 వార్డుల్లో బుధవారం పోలింగ్, ఓట్ల లెక్కింపు జరగనుంది. సర్పంచ్ స్థానాలకు 12652 మంది, వార్డుల్లో 75725 మంది బరిలో ఉన్నారు. కౌంటర్ నంబర్ 3 నెక్స్ట్ కూచనపల్లి కౌంటర్ నెంబర్ 5. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నిక ప్రకటించనున్నారు. ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా అదే రోజు పూర్తి చేసేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో 26,18,61 మంది పురుషులు, 27,04,394 మంది మహిళలు, 140 మంది ఇతరులు కలిపి 53,06,401 మంది ఓటర్లు ఉన్నారు. 4,502 మంది రిటర్నింగ్ అధికారులు, 77,618 మంది పోలింగ్ సిబ్బంది, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లు పోలింగ్, ఓట్ల లెక్కింపు విధుల్లో ఉంటారు. బుధవారం నాటి పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 43,856 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. పోలింగ్ జరిగే గ్రామాల్లో సెలవు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్స్ ఉన్న 912 ఆయుధాలను డిపాజిట్ చేయించుకుని 36,165 మందిని బైండ్ ఓవర్ చేసినట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో 9,11,00,000 రూపాయల విలువైన నగలు, మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. టీఈ పోల్ మొబైల్ యాప్ లేదా 9240021456 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. 3 విడతల్లో గెలుపొందిన సర్పంచ్లు, వార్డు మెంబర్లు ఈ నెల 20న బాధ్యతలు చేపట్టనున్నారు. వివిధ కారణాలతో ఎన్నికలు జరగని గ్రామాలు, వార్డులపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎస్ఈసీ తెలిపింది.